డయాబెటీస్ ఉన్న పేషెంట్స్ ఫ్రూట్స్ కు సంబంధించి కూడా ఏ పండు తినాలి, ఏది తినొద్దు. ఇప్పుడు మ్యాంగో సంబంధించి సమ్మర్ సీజన్ ఇప్పుడు now. ఏది అసలు వాళ్ళకి బాగా డ్యామేజ్ చేస్తుంది షుగర్ ఉన్న Okay. వాళ్ళకి? So, డయాబెటిక్ పేషెంట్స్ కెన్ యాక్చువల్లీ హ్యావ్ ఆల్ ఫ్రూట్స్, అన్ని తినొచ్చు. ఇప్పుడు సమ్మర్ సీజన్ లో మామిడి పండు తినాలి అంటే తినొచ్చు. బట్ ది ప్రాబ్లమ్ ఇస్ పోర్షన్ కంట్రోల్. ఒక 2-3 స్లైసెస్ తింటే ఓకే, 2 స్లైసెస్ తింటే ఓకే. అట్లా కాదు నేను 3.5 పండు తింటా, 3 పండు తింటా అంటే కష్టం. ఇంకొకటి ఏంటంటే పండిన మామిడి పండు కానీ లేకపోతే బనానాస్ తింటే కనుక షుగర్ స్పైక్ అవుతుంది, గ్లైసెమిక్ ఇండెక్స్ వాటికి హై ఉంటాయి, సో స్పైక్ అవుతుంది. సో మరీ పండినవి కాకుండా నార్మల్వి యూ కెన్ ఇన్ తక్కువ క్వాంటిటీ. వాటర్ మెలన్, పపాయ కూడా తినొచ్చు. సపోటా ఎక్కువ డ్యామేజ్ చేస్తుంది, బనానాస్ కూడా ఎక్కువ తిన డ్యామేజ్ చేస్తుంది. సో కొన్ని ఫ్రూట్స్ యూ షుడెంట్. దాంట్లో ఇప్పుడు సపోటా, బనానా, మామిడి పండు కూడా ఎక్కువగా తినడం వల్ల డ్యామేజ్. యాపిల్ తినొచ్చు, జామ పండ్లు తినొచ్చు, ఆరెంజెస్ ఆర్ సిట్రస్ ఫ్రూట్స్, బెర్రీస్ ఇలాంటివి కూడా తినొచ్చు. మీరు డయాబెటిక్ అయినా కూడా మీరు అన్ని పండ్లు తినొచ్చు, కానీ పోర్షన్ కంట్రోల్. ఒకవేళ ఆ రోజు ఎక్కువ తిన్నారనుకోండి, సమ్మర్ సీజన్ అందరికి మామిడి పండ్లు ఇష్టం, సో తిన్నారు మీరు, ఆ నైట్ యూ హ్యావ్ టు స్కిప్ ద మీల్, వాట్ ఎవర్ డిన్నర్ యూఆర్ డూయింగ్ అది స్కిప్ చేయాలి. బికాజ్ కార్బోహైడ్రేట్స్ అట్లీస్ట్ కొంచెం తక్కువ చేస్తే నెక్స్ట్ డే మార్నింగ్ షుగర్స్ అంత స్పైక్ కనపడకపోవచ్చు.